అంటే హడావిడిగా అది నా పని పూర్తి చేసుకోవాలి కదా అని చెప్పి ఒక ఆతృతతోటి కావచ్చు, హడావిడి వాతావరణంలో కావచ్చు, ఈ ప్రాపర్‌గా 13 అని ఫిల్ చేయరు. 13 సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ ఉండాలి. అక్కడ సీరియల్ నెంబర్‌లో చాలామంది ఏంటంటే, ఎలక్షన్‌లో ఉన్న ఓటర్ కార్డ్‌లో ఉన్న సీరియల్ నెంబర్ రాసి క్లియర్‌గా ఉండాలి. అవి రాసిన తర్వాత అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. గెజిటెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేసిన తర్వాత ఓటింగ్ కంపార్ట్‌లోకెళ్ళి ఓటు వేసి, అక్కడ బ్యాలెట్‌ని బ్యాలెట్‌కి సంబంధించిన ఎన్వలప్‌లో పెట్టి బయటకొచ్చి ఈ డిక్లరేషన్‌ని ఆ ఎన్వలప్‌ని కలిపి మళ్ళీ గమ్‌తోటి అంటించి అప్పుడు 8వ తారీఖు, 9వ తారీఖున జరుగుతుంది. మనకున్న గైడ్‌లైన్స్ ప్రకారం ఎవరైనా ఆ రోజున ఇంటికి వెళ్ళేటప్పుడు మిస్ అయితే ఇంకో రెండో ఛాన్స్ ఉందన్నమాట. సెకండ్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళినట్టుగా ఆధారాలు కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా మేము గైడ్ చేయటం జరిగింది. సో ఎవరు మిస్ అవ్వకుండా మన సిబ్బందికి అందరికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో మీ ద్వారా వారందరికీ కూడా నేను చెప్తున్నాను. సో మన ఎంప్లాయీస్ మరొకసారి ఎవరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది మిస్ కాకుండా 5, 6, 7 తారీఖుల్లో వినియోగించుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్గా మీ అందరికీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొంతమంది సందేహాలు వ్యక్తపరిచారు. అంటే ఈ పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు కానీ, మైక్రో అబ్జర్వర్స్ కానీ ఎక్కడికి డ్యూటీ అలాట్ చేశారో అక్కడ ఆ నియోజకవర్గంలో ఓటు వేయాలా, ఎక్కడ ఓటర్లుగా నమోదయ్యారో అక్కడ ఆ నియోజకవర్గంలో ఓటు వేయాలా అన్నది అడగటం జరిగింది. అది ఇప్పుడు కూడా క్లియర్. వాళ్ళు ఎక్కడైతే ఓటర్లుగా నమోదయ్యారో ఇది వాళ్ళకి ఫెసిలిటేట్ చేయటం కోసమే కాబట్టి వాళ్ళు ఎక్కడ ఓటర్లుగా నమోదయ్యారో ఆ నియోజకవర్గంలోనే వాళ్ళు ఓటు వేయాలి. అంటే ఉదాహరణకు మాచర్లలో ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఆయనకు ఓటు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉంది. పెదకూరపాడు నియోజకవర్గానికి మాత్రమే వెళ్ళి ఓటు వేయాలి. నరసరావుపేటలో పనిచేస్తున్నారు, మీ ఫామ్ 12 కానీ ప్రాసెస్ చేసుకుంటే మీరు నరసరావుపేటలోనే వచ్చి వేయాలి. కానీ మీరేమో నరసరావుపేటలో పనిచేస్తున్నారు, ఉంటుంది సత్తెనపల్లి, కానీ మీరు ఓటేమో ప్రకాశం జిల్లా. ఏ రిటర్నింగ్ అధికారి ద్వారా ప్రాసెస్ అయితే అయ్యిందో ఆ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడున్న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో 6వ తారీఖున మీరు ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.